సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున సూపర్ హీరో తేజ సజ్జా అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం. బీజేపీ వాళ్ళు మొత్తం వ్యతిరేకిస్తారు హైడ్రాని, మీరు ఒక్కళ్ళే పొగుడతారు. ఎందుకని రఘునందన్ గారికి మాత్రం ఎందుకు నచ్చింది హైడ్రా? రఘునందన్ రావు మాట్లాడిన మాటలకి అర్థం కాక జనాలు ఏది పడితే అది ఎవరుతూనే ఉంటారు. రఘునందన్ మీద ఎప్పటికి బురదేయాలని ఇంటోడు చూస్తాడు, పక్కింటోడు చూస్తాడు. ఏం చేస్తాం అట్లయితే? ఏమర్థమైంది మీకు? హైడ్రా తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంది? రఘునందన్ రావు మాట్లాడిన మాటలు ఏందనే చూడురు మీరు. బఫర్ జోన్లో కానీ, ఎఫ్టీఎల్లో కానీ, శిఖం భూములలో కానీ ఎక్కడ ఏ నిర్మాణం చేపట్టినా చదువుకున్నాను కాబట్టి చదువుకున్న రీతిలోనే మాట్లాడినాను. ఎక్కడ ఏ నిర్మాణం చేపట్టినా సుప్రీంకోర్టు, ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పిందంటే ఎట్లాంటి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా దాన్ని కూలగొట్టమని చెప్పింది. నేను అదే కరెక్ట్ అన్నా. నేను వకీల్ని కాబట్టి మా భాషలో అది కరెక్ట్ అనిపించింది, కరెక్ట్ అన్నా. దాన్ని తీసుకొచ్చి పేదోళ్ళని ఇల్లు కూలగొట్టిరు, పెద్దోళ్ళు ఇల్లు కూలగొట్టలే, తిరుపతి రెడ్డి ఇల్లు కూలగొట్టిరు, కేటీఆర్ ఇల్లు కూలగొట్టిరు. ఇవేం పంచాయతీలు? వ్యక్తులకు ఎందుకు ఆపాదిస్తారు? ఇప్పుడు మనమే అడుగుతున్నాం కదా, గదేదో కాలేజీ చెరువు మధ్యలో కడితే తుర్కోలు కట్టి కాలేజీ చెరువులలో కట్టుకుంటే ఒప్పుకుంటారని మీరు నేను అడుగుతున్నాం కదా. మరి చెరువులు ఏది కట్టినా తీసేయమనేది హైడ్రా. అంతవరకే పని చేయమని నేను కోరుకుంటున్నా. తప్పేంది? పేదోళ్ళు కట్టుకున్నారు, పేదోళ్ళు ఇల్లు ఎట్లా తీస్తారు? వాళ్ళకి వేరే ఇల్లు ఇవ్వమని చెప్పుండ్రి, ఆల్టర్నేట్ ఇల్లు ఇవ్వమని చెప్పుండ్రి. 100 గజాలు ఇచ్చి ఇల్లు కట్టి ఇవ్వమని ప్రభుత్వాన్ని. గద అడగకుండా చెరువు కట్టం, నీళ్ళు కట్టి చెరువు కట్టం, ఇల్లు కట్టి చెరువు కట్టం, ఇంకేదో కడితే ఉత్తరాఖండ్లో ఏమైంది, వయనాడులో ఏమైంది? తెల్లారిసరికట్లా కొట్టుకుపోతారు, మునిగిపోతారు. వాయనాడులో ఆ ఇల్లు తొలగించమని ఒక కమిటీ నివేదిక ఇచ్చింది, తొలగించలేదు. 3 ఏళ్ళు అయింది, కొట్టుకుపోయారు, మునిగిపోయినరు. ఎవరికి నష్టం అవుతుంది? మళ్ళీ అదే పేదోడికి నష్టం అవుతుంది కదా. ఉన్నోడు ఎట్లా బంజారా బంగ్లాలు ఉంటాడు కదా, ఉండడా? అంతే కదా. చెరువుల్ని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్తాడు రఘునందన్ రావు. శిఖం భూములు ఎంకరేజ్ చేయొద్దు అంటున్నా. ఎఫ్టీఎల్లలో బఫర్ జోన్లలో కన్స్ట్రక్షన్స్ కట్టకుండ్రి అంటున్నా. తెలిసి తెలియక ఎవరైనా ప్రభుత్వం అనుమతులు ఇస్తే కట్టుకుంటే దయించి మీకు ఇచ్చినటువంటి అనుమతి పొరపాటుని ఇచ్చినా మీకు వేరే దగ్గర స్థలం ఇస్తామని వాళ్ళని షిఫ్ట్ చేయండి అని చెప్తున్నాం. దీన్ని తప్పేమని చెప్పుర్రి. రఘునందన్ ఒక్కడే సపోర్ట్ చేస్తున్నాడు. రఘునందన్ రేవంత్ రెడ్డి ఒక్కటి ఏముంటుంది? ఆడలేక మధ్యలో తప్పితే ఏముంటుంది? రఘునందన్ గెలవడం శాతగాకి ఇవన్నీ పుకార్లు అన్నట్టుగా, అంతే. అంతకుమించి ఏముంటుంది సార్? అలా ఏం లేదు అందులో. మన ఏరియాలో ముఖ్యంగా కోకాపేట కావచ్చు, మొన్న ఈ మధ్యకాలంలో అయితే హైటెక్ సిటీ దగ్గర ఎకరం 140 కోట్లు 130 కోట్లు ఇలా పోతున్నాయి సార్ భూములు. ఏమనుకోవాలి? అంటే మనం హైదరాబాద్ బాగా డెవలప్ అయిపోయింది అనుకోవాలా, లేకపోతే అసలు పేదవాడికి అందుబాటులో లేకుండా పోతుంది అనుకోవాలా? నా దృష్టిలో రెండు కూడా కరెక్ట్ కాదు. విరుగుడ కొరకే అనుకుంటున్నాడు. అంటే పడిపోతుందా మళ్ళీ? అది ఏమైందనే తర్వాత ఆలోచించుకోండి. నేనేం శాపనార్థాలు పెడతలేను, ఇంకా ఫ్యాక్ట్ చెప్తా ఉన్నాడు. అతి సర్వత్రా వర్జయతే అంటారు, అంతే అవుతుందని నేను అనుకుంటున్నాను. కానీ అంతంత అసలు అందుబాటులో లేకుండా పోతున్నాయి కదా సార్. మీ భాషలో అందుబాటులో లేకుండా పోతున్నాయి, వాళ్ళ భాషలో బిజినెస్ బాగా లాభసాటిగా సాగుతుంది. అది చూసే కళ్ళని బట్టి, చెప్పే మాటల్ని బట్టి ఉంటుంది, అట్లా వినే చెవులను బట్టి. బిజినెస్ కూడా బాగా అవుతుంది. ఓకే, 150 కోట్లు పెట్టి ఒక ఎకరం కొనుక్కున్నాడు అంటే దాంట్లో వచ్చేది 2600 గజాలు వస్తుంది. ఆ 2600 గజాలలో మీరు గజంకి హెచ్ఎండిఏ 4,800 గజాలు కదా సార్. 4,800 గజాలని లేఅవుట్ చేసి రోడ్లు వేసి డెవలప్మెంట్ చేసిన తర్వాత వచ్చేది 2600 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది అప్రాక్సిమేట్లీ. మాక్సిమం వస్తే 2800 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఒక ఎకరానికి మీరు అన్నటువంటి 4,800 గజాలు డివైడెడ్ బై ఈ 150 కోట్లు వేసిరు అనుకోర్రి, ఒక గజం ఎంత పడ్డట్టు? అందులో ఎవరు ఉంటారు? ఇల్లు కట్టుకొని ఉంటారా? ఉండరు కదా. హారిజాంటల్ కట్టలేం కదా, దాన్ని వర్టికల్ కడతారు. 70 ఫ్లోర్లు 100 ఫ్లోర్లు కడతారు. అప్పుడు లాభసాటి వ్యాపారం అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క ఫ్లాట్ 20 కోట్లకి అట్లా అమ్ముతున్నారు. అట్లా కట్టి వాడు 70 ఫ్లోర్లు కడతాడు. 70 ఫ్లోర్లు అంటే 20 కోట్లు ఎంత అయింది తల్లి? 140 కోట్లు అంతే వచ్చింది. అవునా? 150 కోట్లు పెట్టి ఎకరం కొన్నాడు, 140 కోట్లు వచ్చింది. ఇక్కడ ఇంకా మీ కార్ పార్కింగ్ అని, రిజిస్ట్రేషన్ అని, జిఎస్టీ అని, వాట్ అని, ఇంకా రకరకాలని, ఎత్తులేస్తే ఇంకోటని, ఈస్ట్ ఫేస్ అయితే ఇంకోటని, వెస్ట్ ఫేస్ అయితే ఇంకోటని, అన్ని కలిపి ఇవన్నీ నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి అట్లా చెప్తున్నాను. ఇవన్నీ ఇట్లా చంపుతారు కాబట్టి వాడు 150 కోట్లు పెట్టి కొడుతున్నాడు. 80 ఫ్లోర్లు ఇస్తుంది గవర్నమెంట్. కానీ గవర్నమెంట్ ఆలోచించాల్సిన మినిమం ఇదేంటంటే, ఇప్పుడు మీరు ఒక ఎకరంలో ఇంతకుముందు ఎన్ని చెట్లు ఉండే, ఇప్పుడు మీరు ఎకరం కట్టిన తర్వాత ఆయన ఏం పెడతాడు? 2 పూల మొక్కలు పెట్టి చిన్న అందంగా కనబడేందుకు 2 చెట్లు పెడతాడు. అపార్ట్మెంట్లో ఒక 1000 మంది వస్తారనుకోర్రి, 1000 మందికి సరిపోయేంత ఆక్సిజన్ వస్తుంది ఆడికెళ్ళి. 1000 మంది వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకునేందుకు అక్కడ మొక్కలు ఉన్నాయా? 1000 మంది ఒకటేసారి కార్లో 1000 మంది ఉన్నారంటే కనీసం ఒక 300 కార్లు ఉంటాయి. ఒకటేసారి 300 కార్లు రోజు పొద్దున 9:30కి పోవాలని పోతే, లేదా ఒకటేసారి 9:30కి అందరు ఆఫీస్కి పోవాలని బయలుదేరితే, నీ ఇంటి ముంగట ఉన్న రోడ్ అంతా ఇంతే ఉంటుంది. మధ్యలో డివైడర్ ఉంటుంది, అటు 2 లైన్లు ఇటు 2 లైన్లు ఉంటాయి. ట్రాఫిక్ జామ్ అవుతుంది హైదరాబాద్లో అంటే. కాకపోతే ఏమవుతుంది? నిరుపమ్ గారు, మీరు 80 ఫ్లోర్లు పైకి ఇస్తున్నప్పుడు ఆ 80 ఫ్లోర్లలో లేదా ఒక 10 ఎకరాల్లో 50 అంతస్తులు ఇస్తుంటే ఇక్కడ కనబడుతుంటాయి మీరు వస్తుంటే సర్వీస్ రోడ్ ఎంబడి. ఒక టవర్ కంప్లీట్ అయితే ఒక ఊరు కంటే పెద్దగా ఉంటుంది టవర్. దాంట్లో ఉండే జనాభా ఒక ఊరు కంటే ఎక్కువ ఉంటారు.
సార్ రోడ్ ఏమైనా పెరుగుతుందా నిరుపమ గారు? అదే రోడ్డు సార్. మీరు ఇంతకుముందు 5 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు ఇచ్చినప్పుడు సేఫ్గా ఉంది హైదరాబాద్. ఇలా మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ అని 50 ఫ్లోర్లు ఇచ్చి ఎగ్జిస్టింగ్ అదే 100 ఫీట్ల రోడ్డు మీద ఇప్పుడు మీరు వచ్చిన ఈ రోడ్ ఎంబడి మొత్తం మేము వచ్చినప్పుడు 2017లో ఎవరు లేరు ఈ రోడ్డు మీద, మాది ఒకటే కాలనీ. ఎవరు లేరు, మీరు ఒక్కళ్ళే. ఇవాళ మేము 25కి వచ్చేసరికి మాకు చుట్టూ ఇట్లా చూడాల్సి వస్తుంది పైకి. ఏ పక్క చూసినా అన్ని 50 ఫ్లోర్ల బంగ్లాలే వచ్చినాయి. సో ఇవన్నీ ఫుల్ఫిల్ అయ్యి రేపు జనాలు వచ్చిరనుకోరు, ఇంటికి 2 కార్లు వేసుకొని వచ్చిరనుకోరు, ఈ రోడ్ ఎట్లా సరిపోతుంది నిరుపమ్ గారు? ట్రాఫిక్ జామ్ కాకపోతే ఏమవుతుంది? సో ఈ బిల్డింగ్ కడుతున్నప్పుడు అక్కడికి వచ్చే జనాభా ఎంత, వాళ్ళకి భవిష్యత్తులో అవసరాలు ఏముంటాయి, రోడ్ ఏంది, నీళ్ళు ఏంది, మోరేంది, డ్రైనేజ్ ఎడిపోతుంది, కరెంట్ ఎంత కావాలి, ఏమన్నా ఆలోచిస్తుందా మున్సిపాలిటీ? ఫీజు కట్టిర్రు, పర్మిషన్ ఇచ్చినాము, మరి రోడ్ ఎవరు వేయాలి? వాటర్ ఎక్కడికి వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళి వస్తుంది? డ్రైనేజ్ ఎడిపోతుంది. ఇంతకుముందు న్యాచురల్ కొండలు ఉంటుండే, గిడ కొండ ఉండే, గిడ పల్లం ఉంటుండే, ఇట్లుంటుంది. ఇప్పుడు ఈడికెళ్ళి ఈడికి డ్రైనేజ్ ఎట్లా ఎక్కిస్తావు, ఈడికెళ్ళి ఈడికి ఇంకొకటి ఎట్లా వస్తుంది, ఎట్లా ఎమ్యూనిటీస్ ఇవ్వడం లోపల ఎట్లా సక్సెస్ అవుతారు చెప్పండి? సో ఇది బాధాకరమైనటువంటి విషయం. మున్సిపల్ అధికారులకు నా విజ్ఞప్తి ఏంటంటే ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ అనేవి ఆపండి ఫస్ట్. ఆపకపోతే మీకు రోడ్లు సరిపోవు ఇవి. అందుకని జనానికి కన్వీనియన్స్ ఇస్తున్నామా, మనం నష్టం చేకూరుస్తున్నాం అనేది ఆలోచించాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.